తల్లి గర్భంలో ఒక చిన్న ప్రాణం తయారవ్వడం, ఆ బిడ్డకు పేగు ద్వారా నేరుగా ఆహారం అందించడం, పుట్టిన తర్వాత 6 నెలల పాటు ఆ చిన్నారికి తల్లిపాలు అమృతంలా లభించడం, మనం పీల్చే ప్రాణవాయువు చెట్ల నుండి లభించడం, మనం వదిలేసే కార్బన్ డయాక్సైడ్ను అవే చెట్టు స్వీకరించడం, ఋతువులు మారడం, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేయడం, మహాసముద్రాల అలలను చంద్రుడు కంట్రోల్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది? దీని వెనక ఎంతో గొప్ప సైన్స్ ఉంది. కానీ సృష్టికర్త లేకుండా సృష్టి లేదు. ఒక గొర్రె దగ్గరికి వెళ్ళి నీకు ఏబిసిడీలు తెలుసా అని అడిగితే అది వాటిని ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. అలాగే ఈ అనంతమైన విశ్వం యొక్క అసలు రహస్యాన్ని తెలుసుకోవడానికి మన మేధస్సు కూడా సరిపోదు. ఆ శక్తికి రూపం లేదు. అది ఇమ్మోర్టల్ అండ్ ఇన్ఫినిటీ. ప్రతి అణువులోను, ప్రతి జీవులోను ఆ అనంతమైన శక్తి దాగి ఉంది. మనం చేసే పూజలకు, కొట్టే కొబ్బరికాయలకు, పెట్టే నైవేద్యాలకు ఆ శక్తి లొంగదు. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 3 లక్షణాలు మీలో ఉంటే ఆ అనంతమైన శక్తి ఎప్పటికీ మీకు తోడుగా ఉంటుంది. నెంబర్ 1, నిస్వార్థమైన సహాయం. ప్రకృతిలో ఏ చెట్టు కూడా మనకు ఆక్సిజన్ ఇవ్వడానికి, నీడ ఇవ్వడానికి మనల్ని ఏనాడు ప్రతిఫలం ఆశించలేదు. యూనివర్స్ ఎప్పుడూ స్వార్థం లేకుండా తన ధర్మం తను నిర్వర్తిస్తుంది. అలాగే మనిషి కూడా సాటి మనిషికైనా, చిన్న జీవికైనా సరే వీళ్ళ వల్ల నాకేంటి ఉపయోగం అని ఆలోచించకుండా ఎలాంటి స్వార్థం లేకుండా సహాయం చేయడమే మొదటి లక్షణం. నెంబర్ 2, అంతా మన మంచికే. ఈ సృష్టికర్త ప్రతి జీవికి తగిన శక్తిని, అవసరమైన వాటిని ఖచ్చితంగా ఇచ్చాడు. సింహం వెంటపడినప్పుడు జింకకు పరిగెత్తే కాళ్ళని ఎలా అయితే ఇచ్చాడో ఆయనకి ఎవరికి ఏది ఇవ్వాలో బాగా తెలుసు. కాబట్టి జీవితంలో ఏది జరిగినా అంతా మన మంచికే అని భావించాలి తప్ప ఏ చిన్న కష్టం రాగానే దేవుడిని నిందించకూడదు. నెంబర్ 3, మనిషిని మనిషిగా చూడటం. మనుషులు తమ సంపాదనను చూసో, తెలివితేటలను చూసో గర్వపడుతుంటారు. చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని తేడాలు చూస్తుంటారు. కానీ ఈ సృష్టి ముందు ఎవరైనా సరే బతికినన్ని రోజులు ఎంత గొప్పవారైనా చివరికి మిగిలేది 6 అడుగుల గొయ్య మాత్రమే. అప్పుడు అందరూ సమానులే. కాబట్టి బతికినన్ని రోజులు చిన్న పెద్ద అనే భేదాలు లేకుండా ప్రతి ప్రాణిని దయతో, కరుణతో సమానంగా చూడడమే 3వ లక్షణం. ఈ 3 లక్షణాలను గనక మీ మైండ్ సెట్ లో అలవర్చుకుంటే మీరు ఎక్కడికో గుళ్ళకు, గోపురాలకు తిరగాల్సిన అవసరమే లేదు. ఎక్కడికో వెళ్ళాల్సిన పనే లేదు. ఈ 3 లక్షణాలు మీలో ఉంటే సాక్షాత్తు ఆ సృష్టికర్త, ఆ పరమాత్మ ఎల్లప్పుడూ మీ వెంటే ఉన్నట్లు. మరో మంచి ఆలోచనతో మళ్ళీ కలుద్దాం. ఆలోచించండి, ఆచరించండి, ఆనందంగా జీవించండి.